ఏదైతే తులసిబాబు గారి మీద మీరు ఆరోపణలు చేస్తారో ఏ అధికారి దగ్గరికి కూడా ₹1 కూడా తీసుకోకుండా మేము పోస్టింగ్స్ ఇచ్చాం. మరి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో మరి గత 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఫిల్టర్ బెడ్కే కానీ ఎన్ఆర్జీఎస్ రోడ్లకే కానీ సిమెంట్ రోడ్లకే కానీ అనేక విధాలుగా గుడివాడ నియోజకవర్గానికి ఒక 60 కోట్లు 100 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాంట్రాక్టర్స్కు ఇవాళ వర్కులు ఇస్తే మా గుడివాడ నియోజకవర్గంలో కనీసం 10 పైసలు పర్సంటేజ్ కూడా తీసుకోకుండా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మేము అందరం కూడా అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి వడాలి నానికి వైసీపీకి గుడివాడలో బలం పెరిగే విధంగా మారడం అనేది చాలా తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మా మనోవేదన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తులసి గారి గురించి మీరు మాడుతూ ఉన్నారు. ఎస్, నేను ఇబ్బంది పెడితే నువ్వు డీజీ సునీల్ గారినో లేకపోతే ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ గారు నేను ఇబ్బంది పెడితే ఆ రోజునటువంటి అధికారులు వాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటావు, కంప్లైంట్ ఇచ్చుకుంటావు, చేసుకో. కానీ డిపార్ట్మెంట్లో లేని వ్యక్తి, ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక లాయరు, ఒక పొలిటీషియన్ అటువంటి తులసిబాబు గారికి ఈ కేసులో కావాలని కుట్రపూరితంగా మీరు ఇరికిద్దాం అనేది చాలా తప్పు ఆలోచన. నేను ఒక నాయకుడిగా నాకు గుడివాడలో నాకు పనుంటే నేను డిఎస్పీ దగ్గరకో లేదా జిల్లా ఎస్పీ దగ్గర నేను 4 పనులు చేయించుకుంటా. అంత మాత్రాన్ని ఎస్పీ వేరే వాళ్ళతో లాలుచిపడి తప్పు చేస్తే ఆ ఎస్పీకి నాకు కలిసి మేము వ్యాపారాలు చేస్తున్నామని మాట్లాడటం అనేది చాలా తప్పు. అదేవిధంగా తులసి గారిని కావాలని ఈ కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం రఘురామకృష్ణరాజు గారు చాలా బలవంతంగా చేస్తున్నారు. అది గమనిస్తా ఉన్నారు అందరూ. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఒక్కసారి మీ గత చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నేను మిమ్మల్ని విమర్శించడంలా ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది. గుండె మీద చేసుకుని ఒకసారి మీరు ఆలోచించండి. మీరు గత 15 ఏళ్లలో ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారారు? మీరేమి పుట్టితో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మీరు నిలబడిన వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పోరాడిన వ్యక్తి కాదు. 2014లో మీరు వైసీపీ, 2017లో మీరు తెలుగుదేశం పార్టీ, 2019లో మీకు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ ఇస్తానంటే కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి ప్రశాంత్ కిషోర్ ద్వారా మీరు ఎంపీ సీటు తీసుకోవడం, అక్కడ గెలవడం జరిగింది. మీరు ఆ పార్టీలో కుదురుగా ఉన్నారంటే 2 ఏళ్లకి మీరు గొడవ పెట్టుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుదాం అని చెప్పి ఆగి మళ్ళీ బీజేపీ నుంచి చూద్దాం కేసులు ఇవన్నీ ఇదవుతాయి అని చెప్పి మళ్ళీ రాజకీయ అవకాశం కోసం మీరు ఎదురు చూశారు. మరి 2024లో మీరు ఇన్నిసార్లు పార్టీ మారుతాను గ్రహించి బీజేపీ మీకు ఎంపీ సీట్ ఇవ్వకపోతే మీరు గుండె మీద చేసుకునేది ఎవరికి తెలియని విషయం. పెద్దాపురం గెస్ట్ హౌస్లో మీ ముఖ్య అనుచరులతో మీరు ఒక మాట అన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు, ఒకసారి గుర్తు చేస్తాం. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి సంఘటన భాషే కానీ ఉన్న వాస్తవం తెలియజేయాలి. మీరు ఒకటే అన్నారు మీ అనుచరులతో, నాకు బీజేపీ నుంచి ఎంపీ సీట్ ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోలవరం కడతారా అని చెప్పి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు పెద్దాపురం గెస్ట్ హౌస్లో మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. అయినా సరే గత 3 ఏళ్లలో వైసీపీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చి ఉండి నియోజకవర్గంలో ఉండిలో మంత్రిన మా రాంబాబు రాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. నాకు తెలిసి ఉండి నియోజకవర్గంలో నేను పోటీ చేస్తే ఎవరు పోటీ చేస్తే ఎమ్మెల్యే అవుతారు. అటువంటి ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మీ గౌరవాన్ని కాపాడటం కోసం మీకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు సీట్ ఇస్తే గెలిచిన తర్వాత మంత్రివర్గంలో మీ పేరు రాకపోతే మళ్ళీ మీరు వెంటనే లైవ్లో మాట్లాడుతూ రాజులకు ఇంపార్టెన్స్ లేదా, మాకు మంత్రి పదవి లేదా అని చెప్పి మీరు భీమవరం కాస్మో క్లబ్లో కానీ లేకపోతే బయట ప్రెస్ మీట్లో కానీ మాట్లాడి కూటమి ప్రభుత్వం వచ్చిన 1 నెల రోజుల్లోనే మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అధినాయకుడైనటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది చాలా రాంగ్ అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధినాయకులు